21వ వచనం, 15వ అధ్యాయము 21వ వచనం. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. ఏంటి ఫోలి అంటారు దాన్ని? మనకి బుద్ధి కలిగి ఉండాలి, అంటే జ్ఞానంగా ఉండాలన్నమాట. ఏది మంచిది, ఏది చెడు. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. అంటే చెడ్డ పాటలు పాడుకోవటం, చెడ్డ తలపులు తలుచుకోవటం, వారిని మోసం చేయడం, వీరిని మోసం చేయడం, అక్రమంగా సంపాదించడం, విచిత్రమైన సైతాను సంబంధమైన వాటిని చేసే వాళ్ళకి అదే సంతోషం అనిపిస్తుంది. అది నిజమైన సంతోషం కాదు, తాత్కాలికం. సినిమా చూస్తావు, 10 సినిమాలు చూస్తావు, కానీ ఇంకా అప్పుడు మొదట్లో సినిమా హాళ్ళు ఉండేవి కదా, ఇప్పుడు తక్కువ. మొదట ఆట చూసేవాళ్ళు, 2వ ఆట చూసేవాళ్ళు, 3వ ఆట కూడా. ఏంటి అప్పుడు అట్టుండే, ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో, 3 ఆటలు చూసినా కూడా ఇంకా ఖాళీ. సంతోషం రాదు. ఎన్ని డ్యాన్సులు ఉంటాయో అందులో, ఎన్ని పాటలు ఉంటాయో. దెర్ ఈస్ నో రియల్ జాయ్ ఇన్ ద ఫోలీ. మూఢత్వంలో సంతోషం. మూర్ఖులకి, బుద్ధిహీనులకి అదే నేనెంత అనుకుంటా. కానీ నిజమైన సంతోషం దేవుని యొద్ద ఉన్నది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం నుండి చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. యెషయా గ్రంథము. ఆ దినమున మీరిలాగందరు, ఇలాగంటారు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారనేలా, చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. చూసారండి, దేవుని ఆదరణ ఎవరెవలేరండి. అసలు ఆయన వచ్చిందే మనల్ని ఆదరించడానికి, మనకు తోడుగా ఉండటానికి. ఆయనకి ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అన్నారు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడు. ఎవ్వరు పనికిరారండి. ఫ్రెండ్షిప్ కొంతకాలం చేస్తాం, కానీ కొంతకాలానికి ఫ్రెండ్సే శత్రువులు అయిపోతారు. ఏమండి? లేకపోతే డబ్బు దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే విడిచిపెట్టేస్తారు. తప్పిపోయిన కుమారుడికి బోల్డంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. ఏంటి? ఆస్తి పంచుకున్నాడు, వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ అంతా ఆయనతో పాటు వెళ్ళిపోయారు. స్నేహితులతో అంతా ఖర్చు పెట్టిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలాడు. తిండి లేదు, ఎవరు లేరు. ఏమండి? అంతే. నిజమైన సంతోషము డబ్బుతో రాదు, స్నేహితులతో రాదు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? చదవండి. యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు యేసు ప్రభు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము. ఆయన నాకు రక్షణాధారమాయను. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే గొప్ప ఆదరణ అండి. ఎవ్వరూ ఆదరించలేరు. మనుషులు ఆదరణ కొద్ది కాలమే ఉంటుంది.
కొంతసేపు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఎందుకు? దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. భార్య కూడా అంతే. ఆమె నిద్రపోవాలి, ఆమె విశ్రాంతి తీసుకోవాలి. బట్ దేవుడు అలా కాదు, నీతోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీ మనసుతోనే, నీ అంతరంగంతోనే ఉంటాడు. నీకు భయం కలుగుతున్నప్పుడు భయపడకూడదు. ఎవరు అనలేరండి అది. భయపడకు. భయపడకని ఎవరు చెప్పగలరు? నేనుండా, నీకెందుకు భయం, నేనున్నా. నా భార్య ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎందుకని? మా ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. వెళ్ళి మనుషులు ఆదరించలేరు, అందుకే ఆయన దిగి వచ్చాడు. ఆయన మనకు తోడుగా ఉండడానికి, మరణ భయం లేకుండా చేయడానికి, అన్ని పరిస్థితుల్లో ఆదరించడానికి. నీ ఆస్తి తగ్గిపోయినా, నీకెవరు లేకపోయినా, బంధువులు నిన్ను విడిచిపెట్టినా, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయనలాగా ఎవ్వరు నీతో మాట్లాడలేరు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయంలో ఉన్న బాధలు ఆయనకు తెలుసు. అన్ని భరించాడు కాబట్టి నిన్ను ఆదరించగలడు. అన్ని శోధనలు సహించాడు కాబట్టి శోధనలో నిన్ను కాపాడగలడు. పడిపోనివాడు, దుఃఖపడనివాడు, వేదన చెందనివాడు. నిన్ను బలపరుస్తాడు, నీకు తోడుగుండి సహాయం చేస్తాడు. అన్ని వేదనలు, భారములు సహించినాడు. ఒక మాట చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. బైబిల్లో ఆయన పుట్టినప్పుడు ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచారు. వారు ఆ నక్షత్రమును చూచి, ఆ నక్షత్రం యేసు ప్రభు నక్షత్రాన్ని చూచినప్పుడు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏది చూచి అత్యానంద భరితులయ్యారు? ఆ నక్షత్రం. వారు మొదట వాళ్ళ దేశంలో చూచిన ఆ నక్షత్రం నడిపించుకుంటూ వస్తుంది. అది నాసా వాళ్ళు కూడా పరీక్ష చేశారు, చైనా వాళ్ళు కూడా పరీక్ష చేశారు. ఆ కాలం సరిగ్గా సరిపోయింది. ఆ కామెట్ అంటారు. నక్షత్రం అంటే ఆ దినాల్లో కామెట్లను కూడా నక్షత్రం అన్నారు. ఆ నక్షత్రాన్ని చూచి వాళ్ళు దాని వెంబడి వచ్చారు. యెరూషలేము దాకా వచ్చి రాజు దగ్గరికి వెళ్ళాడు. వాడు రాజు కదా, ఆయన ఆ రాజభవన్లో పుట్టుంటాడు అని అనుకున్నారు. కానీ అక్కడ తెలుసుకున్నారు, రాజభవన్లో పుట్టలేదు ఆయన, బెత్లెహేములో పుట్టాడు. యెరూషలేముకి 12 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరం. అక్కడ వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి నక్షత్రం మరలా కనుక అత్యానంద భరితులయ్యారు. చూసారా? యేసు ప్రభుని గురించి నీవు ఏది తెలుసుకున్నా నీకు ఆనందం కలుగుతుంది. ఆయన శిలువను తలంచుకున్నా, ఆయన పునరుద్ధానాన్ని తలుచుకున్నా, ఆయన 2వ రాకడను తలుచుకున్నా, ఆయన వాక్యం చదువుకున్నా, ఆయన ప్రార్థన చేసుకున్నా, నీకు నిజమైన సంతోషం యేసు ప్రభులో కలుగుతుంది. అత్యానంద భరితులయ్యారు. ఆ నక్షత్రం సరిగ్గా ఆ బెత్లెహేములోని ఆ ఇంటి మీద పైన నిలబడి లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఆ శిష్యుని చూచారు, సాగిలపడ్డారు. నువ్వు చేయాల్సింది అదే. క్రిస్మస్ అంటే ఏంటి? ఆయనకి నీవు సాగిలపడాలి. నీవు నా దేవుడివి అని చెప్పాలి. నీవు నా సృష్టికర్తవి, నా ఊపిరి నీ చేతిలో ఉన్నది, నా బ్రతుకు నీ చేతిలో ఉన్నది.
అని గనక విశ్వాసంతో నీవు సాగిలపడితే ఆయన నీకు నిజమైన సంతోషం ఇస్తాడు. అంతవరకు నీకు సంతోషం దొరకదండి. వేరెవర్ యు గో యూ కెనాట్ గెట్ దట్ పీస్, దట్ జాయ్. ఆ సంతోషం నీకు కలగదు. అందుకని ఒక పాట ఉంది ఇంగ్లీష్లో, జాయ్ టు ద వరల్డ్ ద లార్డ్ హెస్ కమ్, జాయ్ టు ద వరల్డ్ ద లార్డ్ ఈస్ కమ్, let us receive the King, let every heart prepare him room, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and joy to the world, అంటే joy to you. నీకు సంతోషం కలుగుతుంది. నీ హృదయంలో ఉన్న దిగులంతా పోతుంది. అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతాయి. ఎందుకు? హీఈస్ ద క్రియేటర్. నిన్ను సృజించింది ఆయనే. నీ హృదయంలో ఉన్న భయాలు ఆయనకు తెలుసు, నీ వ్యాధులు ఆయనకు తెలుసు. ఇప్పుడు ఈ మైక్ చేసిన వాడికి మైక్లో మిస్టేక్స్ ఏంటో ఆయనకే తెలుసు, నాకేం తెలుస్తుంది? ఏంటి? నా బాడీ ఎవరు క్రియేట్ చేశారు? యేసు ప్రభు. నా బాడీలో ఉన్న సిక్నెస్ అంతా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన శిలువలో నా కొరకు ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? హీ నోస్ మై వీక్నెసెస్. నా బలహీనతలు ఆయనకు తెలుసు. నేను ఎక్కడ పడిపోతానో ఆయనకు తెలుసు. అందుకనే నా చేయి పట్టుకుంటాడు, అందుకనే నన్ను నడిపిస్తాడు. నీకు ఆయన కావాలి, మన దేశానికి ఆయన కావాలి, ఈ పట్టణానికి ఆయన కావాలి, మానవులందరికీ ఆయన కావాలి. అందుకని 195 దేశాలకు పైగా ప్రపంచంలో ఉండే అధిక సంఖ్యాకులు యేసు ప్రభునందు విశ్వాసం ఇస్తున్నారు. దే రియలైజ్డ్ దట్ హీ ఈస్ ద క్రియేటర్. ఆయనే సృష్టికర్త, మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడని వారికి తెలుసు. కనుక అందరూ ఆయన వైపు తిరుగుతున్నారు. ఈ మహా సంతోషకరమైన సువార్తమానం లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్తగా చూడండి, బైబిల్ చూడండి అందరూ. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి ఎప్పుడు సంతోషం నిన్ను చూసినప్పుడు కలుగుతుంది అంటే, అందరు జాగ్రత్తగా వినండి. వినేవాళ్ళు అందరూ చేయొద్దండి, వింటున్న వాళ్ళు చేయొద్దండి. దేవునికి నిన్ను చూస్తే ఎప్పుడు సంతోషము. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును. చదివే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారా? నీవు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అంటే నీవు చేసిన పాపాలు నుండి తిరుగుతావు. ఇప్పుడు నెల్లూరు నుండి నేను ఇటు వస్తుంటే తిన్నగా ఎక్కడికి వెళ్ళాలి? నేను ముత్తుకూరు వెళ్ళాలి. ముత్తుకూరు వస్తా ముత్తుకూరు అనుకుంటా వస్తా. ఆ పక్క తిరిగాను అనుకోండి, ఏమవుతుంది? గుంటలో పడతా. పాపం అంటే అదే, పోవలసిన దారిని పోకుండా పక్కకు పోవటమే పాపం. అందరూ ఏమంటారు? వీడు దొంగోడరా అంటారు. అంటే ఏంటి? రాత్రిపూట అట్టు పోయి దొంగతనాలు.
ఒక ఊరు అని లేదు, ఒక దారి అని లేదు. వ్యభిచారం అంటే ఏంటి? నీకు భార్య ఉంది, ఆ చిన్నగా ఆమెనే ప్రేమిస్తూ జీవితం ముగించాలి. నీకు ఉద్యోగం ఉంది కానీ తిన్నగా బావు కింద చేయి పెట్టడం. కింద చేయి పెట్టడం అంటే డబ్బులు సంతకం పెడతా, అదనమాట పాపం అంటే. పాపం అంటే ఏమీ లేదండి, నువ్వు సరిగ్గా పోవాలి, సరిగ్గా వాక్య ప్రకారం పోవాలి. దేవుడు నీకు ఇచ్చిన జీతం ఎంతో దానిలోనే పోవాలి. నీకు ఎంత ఆస్తి ఇస్తే దానిలోనే నీవు పోవాలి. ఇతరులది నీవు దోచుకుంటున్నావు, నీవు దొంగవి. పరస్త్రీని ఆశిస్తున్నావు అంటే నీవు పొరుగు వారిని దేన్ని ఆశించొద్దని బైబిల్ ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. దారిని పోవట్లేదు, నువ్వు పక్కదారి పెట్టావు, అదే పాపం. అందుకని అందరూ పాపం చేసిన వాళ్ళే. అందుకని ఏం చేయమన్నాడు? మీరు మారు మనసు పొంది, చెప్పండి చదువు 15. మారు మనసు పొందు ఒక్క పాప విషయమై దేవుని దూతలు మనం అందరం ఎవరు అని చెప్పండి, అందరూ చెప్పండి ఒకే మాట. పాపులు అని చెప్పండి. పాపం నేను కాదంటారు కొంతమంది. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు దేవుని దూతలు ఎదుట సంతోషించుకొనునని. దేవుడు నీవు అయ్యా నేను తప్పు చేశానండి, ఇక పోనయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంకా స్త్రీ వైపు చూడనయ్యా, ఈ దొంగతనం చేయనయ్యా, ఏసయ్యా నన్ను క్షమించయ్యా, అది మారు మనసు అంటే. ఏం పెద్ద ఇది కాదు. అయ్యా ఇక దొంగతనం చేయను, ఇన్ని దొంగతనాలు చేశాను, వాళ్ళకి ఇచ్చేస్తాను, అబద్ధం ఆడడం, ఎన్నో అబద్ధాలు ఆడాను. బైబిల్ ఏముందంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. నేను ముగించాలి, నా టైం అయిపోయింది, ముగించేసేస్తాను. 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ పాపాలు చేసేవాళ్ళు అగ్ని గంధకముల గుండంలో పాలు పొందుదురు. నరకం అన్నమాట. కానీ నీకు నరకం ఇవ్వడానికి ఆయన రాలా, నిన్ను శిక్షించడానికి ఆయన రాలా. దుష్ట శిష్ట రక్షణ కాదు అయింది. దుష్టుల్ని శిక్షించడానికి రాలేదు ఆయన, దుష్టుల్ని రక్షించడానికి వచ్చాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు. శిష్టులంటే మంచోళ్ళు, దుష్టులంటే చెడిపోయిన వాళ్ళు. యేసు ప్రభు దుష్ట శిక్షణకు రాలేదు, దుష్టులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన అన్నమాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు. నీవు నేను దుష్టులము, పాపులను రక్షించుటకు ఆయన దిగి వచ్చాడు. కానీ మనకేముండాలి? అయ్యా నన్ను క్షమించయ్యా అనమా. ఎవరైనా ఏదన్నా తప్పు చేస్తే పట్టుకుంటే ఏమంటాం? క్షమించండి, ఈసారి చేయనయ్యా. 4 దెబ్బలు కొడతారు పోలీసులు, ఇక చేయనయ్యా అంటారు. కానీ మళ్ళీ పోయి అదే చేస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీవు అలాగ అడిగితే ఆయన నీ పాపంకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకో. ఆయన రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేయి. కాబట్టి మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషం. ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని
మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. లోకం సంతోషిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏడుస్తుంటే బాగైందిలే మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. లోకం సంతోషించును. మీరు దుఃఖింతురు కాని మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య చెప్పే మాట వేరండి. లోకమేమో మనం ఏడుస్తుంటే సంతోషిస్తుంది, కానీ మీ దుఃఖము నీవు ఏడుస్తుంటే ఆయన నీ దుఃఖాన్ని ఏం చేస్తాడు? సంతోషమగునని సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయం అంటే షూర్లీ ఐ సే ఐ విల్ గివ్ యు రియల్ జాయ్, హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. నిజమైన సంతోషం ఆయన నీకు ఇస్తాడు. ఏమంటున్నాడు? మరొక చదవండి. లోకము మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని మీరు ఏడ్చి ప్రలాపింతులు గాని లోకము సంతోషించును. లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇలా గ్యారంటీ ఇవ్వగలిగిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. యేసు ప్రభు ఒక్కడే. మీ దుఃఖం, పాపం వలన ఎంతో దుఃఖం కలుగుతుంది, పాపం వలన ఎంతో నష్టం కలుగుతుంది, పాపం వలన దేశం పాడైపోతుంది, పాపం వలన నీ కుటుంబం పాడైపోతుంది, పాపం వలన నీకు లాస్ వస్తుంది, నష్టం కలుగుతుంది, పాపం వలన నీకు దుఃఖం కలుగుతుంది. కానీ ఆయన యేసుప్రభు అంటున్నాడు, మీ దుఃఖమును సంతోషమగునని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయంగా చెప్తున్నాను. తర్వాత చదువు. నిశ్చయంగా చెప్తున్నాను. స్త్రీ ప్రసవించున్నప్పుడు ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె గడియ వచ్చను కనుక ఆమె వేదన పడును. ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత నరుడకు పుట్టెనను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఈ ప్రసవ వేదన, పాపం వలన ఎంతో ప్రసవ వేదన కలుగుతుంది. కానీ యేసు ప్రభు నీ హృదయంలో పుడితే, నీ హృదయంలోనికి వస్తే నీకు సంతోషం. ఆయన చేర్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కమ్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నీకు విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. కమ్ ఆన్ టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి కలుగజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, అడగండి, ప్రభువా